తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, గోదావరిఖని, మంచిర్యాల జిల్లాలోని జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, చెన్నూరులలో పలు శంకుస్థాపనల సందర్భంగా పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు, భద్రత, పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాట్లకు అవసరమైన చర్యలపై పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ గ్రౌండ్, శంకుస్థాపన స్థలాలను, సభా వేదికలను పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్లతో కలిసి పరిశీలించారు. దాంతోపాటు సభ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, సభకు వచ్చిపోయే మార్గాలపై అధికారులతో కమిషనర్ చర్చించి ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో పూర్తి స్థాయిలో నిఘా, పటిష్టమైన భద్రతా బందోబస్తులపై పరిశీలించారు. అలాగే సమస్యలు తలెత్తకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలకు, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పర్యటన సజావుగా సాగేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ రమేష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సురేంద్ర, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. కృతజ్ఞతకు నోచని శ్రామికులు, ఋతువులే మారిన, గడియారం ఆగిన, కనురెప్పలు వాల్చని, విశ్రాంతే ఎరుగని, అనుక్షణం శ్రమించే రక్షక భటులు, కృతజ్ఞతకు నోచని శ్రామికులు. వాహనాల గమనాన్ని నిర్దేశిస్తూ, కాలుష్యపు కోరల్లో బాధ్యత మోస్తూ, ప్రమాద ప్రాంతాలకి పరుగులు తీస్తూ, చీకటి వ్యాపారుల భరతం పడుతూ, ఉద్యమాల వేడిని, రౌడీల దాడిని, అక్రమాల తీరుని, దోపిడి దందాలని, వర్గాల పోరుని, మత వైషమ్యాలని అరికట్టే సమయంలో సాహసమే ఊపిరిగా, అనుక్షణం శ్రమించే రక్షక భటులు, కృతజ్ఞతకు నోచని శ్రామికులు. కృతజ్ఞతకు నోచని శ్రామికులు, ఋతువులే మారిన, గడియారం ఆగిన, కనురెప్పలు వాల్చని, విశ్రాంతే ఎరుగని, అనుక్షణం శ్రమించే రక్షక భటులు, కృతజ్ఞతకు నోచని శ్రామికులు. వాహనాల గమనాన్ని నిర్దేశిస్తూ, కాలుష్యపు కోరల్లో బాధ్యత మోస్తూ, ప్రమాద ప్రాంతాలకి పరుగులు తీస్తూ, చీకటి వ్యాపారుల భరతం పడుతూ, ఉద్యమాల వేడిని, రౌడీల దాడిని, అక్రమాల తీరుని, దోపిడి దందాలని, వర్గాల పోరుని, మత
వైషమ్యాలని అరికట్టే సమయంలో సాహసమే ఊపిరిగా అనుక్షణం శ్రమించే రక్షక భటులు కృతజ్ఞతకు నోచని శ్రామికులు